హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడి. దానికి కావాల్సినవి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్లను కొట్టి అందులో పోసుకోవాలి. మరొకటి పోసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్కు ఆయిల్ అప్లై చేసి ఆ గ్లాస్లో పోసుకోవాలి. గ్లాస్కి ఆయిల్ ఇందులో పోసుకొని గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గంజు తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గ్లాసులో వేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆవిరిలో ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత గ్లాసును తీసుకోవాలి. గ్లాస్లో నుంచి ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇలా చిన్న చిన్న పీసెస్ కొద్దిగా చల్లారాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముక్కలను ఇలా కట్ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వేడయ్యాక నా దగ్గర ఉన్న పావుతోని 2 పావులు ఆయిల్ వేసాను. నేను దాంతోనే 2 ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పీసెస్ను వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ను వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేరాక ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేది కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి.
తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని బౌల్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ముందుగా ఫ్రై చేసిన బౌల్ ఉంది కదా, అదే ఆయిల్ పెట్టుకోవాలి. వెల్లుల్లి 5-6 వెల్లుల్లి దంచేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేరాక ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల కారము, నేను కొంచెం ఎక్కువనే వేసాను స్పైసెస్ కోసం, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఎగ్ మిశ్రమంలో కొంచెం సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి, 1/2 స్పూన్. అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం గోరువెచ్చని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే బాగా వేడిగా చేస్తే ఫ్లేవర్ పోతుంది. ఇప్పుడు ఎగ్ పీసెస్ని వేసుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ పచ్చడిలా ఉండే ఎగ్ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.